జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి మిత్ర వెళ్ళిపోమని చెప్తుందిగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో మాట్లాడడానికి కలగజేసుకోవడానికి ట్రై చేయకు. ఆ విషయానికి వస్తే ఇది మా కుటుంబ విషయం. మీ కుటుంబమా? ఎలారా మీ కుటుంబం? హే, అసలు లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సింది నేను. లక్ష్మి భార్య అవ్వాల్సింది నాకు. నువ్వు మధ్యలో గద్దలా వచ్చి నా లక్ష్మిని ఎత్తుకుపోయావు. లక్ష్మిని మోసం చేసి అవమానించి లక్ష్మి ఉన్న స్థానానికి అర్హుడి కాదని నిరూపించుకున్నావు. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావురా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళో. నువ్వు నోరు జారుతున్నావు. నువ్వు నోరు జారితే నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. ఓ, నువ్వు చెయ్యెత్తితే నేను చేతకానివని అనుకున్నావా? ఎత్తరా ఎత్తరా చూద్దాం. ఉన్నారా? తలుపు తీయండి. జగదీష్ గడేంటి చూసుకుంటాడులే అనుకుంటే చంపేసేదాకా వెళ్ళిపోయాడు. బావగారు కళ్ళు తెరవండి. బావగారు మీకేం కాదు మిత్ర గారు, మీకేం కాదు. జాను, అంబులెన్స్ కి ఫోన్ చేయి. మిత్ర గారు మీకేం కాదు. మిత్ర గారు వదిన ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఫోన్ చేస్తోందా? లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో వదిన. హలో వివేక్. ఏమైంది వదిన? మిత్ర గారు ఎందుకంత కంగారు పడుతున్నావు? అన్నయ్యకి ఏమైంది? మిత్ర గారు రే లౌడ్ స్పీకర్ పెట్టరా. వదిన మిత్ర గారు హాస్పిటల్లో ఉన్నారు వివేక్. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య హాస్పిటల్లో ఉండడం ఏంటి? అవును వివేక్, అసలు ఏం జరిగిందంటే
ఆ జగదీష్ ఎంత పని చేశాడు వివేక్. మిత్ర గారిని ఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేసాం. మీరందరూ అర్జెంటుగా రండి వివేక్. వదినా, నువ్వేం కంగారు పడకు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. పెద్దమ్మా, అరవింద అరవింద ఏమైంది? నేను అనుకుంటూనే ఉన్నాను, దీక్షితులు గారు చెప్పినట్లే జరిగింది. అనుక్షణం లక్ష్మి మిత్రని అంటి పెట్టుకునే ఉండాలి అన్నారు. లక్ష్మి లేకపోతే మిత్ర జీవితం ప్రశ్నార్థకం అయిపోతుందని 100 సార్లు చెప్పారు. అన్నీ తెలిసి లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. లక్ష్మి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయావు. మిత్ర జీవితాన్ని మనమే ఒక అగ్నిగుండంలోకి తోసి పడేసావండి. నువ్వేమీ కంగారు పడక అరవింద, మిత్రకి ఏమీ అయ్యుండదు. ఆంటీ ఊరుకో మనీషా, ప్లీజ్ మనీషా. హే మనీషా, ఇదంతా నీ వల్లే. నా కొడుకు ఏమైనా జరగాలి, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. వివేక్, కార్తీరా. అలాగే పెద్దమ్మా. భగవంతుడా, నా జీవితంలో ఎలాంటి రాత రాసావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు రాసిన రాత గొప్పదనుకోమంటావా, చెడ్డదనుకోమంటావా? మిత్రగారితో బంధం కలిపావు, అంతలోనే ఆ బంధం ఒక అబద్ధంగా తేల్చి చూపించావు. ఇంతలోనే ఆయన ప్రాణాన్ని గాల్లో దీపం చేశావు. నన్ను ఆట బొమ్మని చేసి నువ్వు ఎలా ఆడుకున్నా పర్వాలేదు, కానీ మిత్రగారిని మాత్రం కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. మిత్ర ఎక్కడా? ఐసీలో ఉన్నారు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.